సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐఆర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామ్యానికి తొలిమెట్టు ఓటు హక్కే అన్నారు. పటాన్చెరులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో పాల్గొనిన వారు తమ విలువైన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి పటాన్చెరు అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎస్ఐఆర్ లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ముదిరాజ్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి అందరితో సంప్రదించి ఈరోజు నియోజకవర్గ స్థాయి 423 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఏ కాలనీలు ఉన్నాయి, ఏ విలేజ్లు ఉన్నాయి, అన్నిటినీ కవర్ అయ్యేటట్టు పబ్లిసిటీ చేయాలనే ఆలోచనతో ఒక 30 ఆటోలు పెట్టి పెన్ డ్రైవ్ పెట్టి దాన్ని ఓటు నమోదు చేసుకోవాలనే పబ్లిసిటీని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మనం మనిషి భారతదేశంలో ఉన్నమా లేమా, పుట్టినమా లేమా అన్న ఆలోచన గిట్ట వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనమంతా మన ప్రాంతంలో ఉన్న ఒక మినీ ఇండియాగా ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో వారి అందరినీ సన్నాహం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఓటర్ పర్సెంటేజ్ అనేది పెంచడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ, బెంగాలీస్, ఒరిస్సా వాళ్ళు కానీ, చాలామంది అదర్ స్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి స్టేట్లో 27 ఓట్లు ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళకి. వాళ్ళు భారత వారసత్వం తీసుకొని ఉన్నారు. ఇక్కడ బండలు కూడా బూతులు వేస్తారు ఓట్లలో. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అదర్ కంట్రీస్ వాళ్ళతో కూడా కలవడం జరిగితే రేపు ఎల్లుండి వాళ్ళతో కూడా కలుస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యంగా మన కార్యకర్తలు, మన నాయకులు మనం చేసుకున్నామా లేమో ఫస్ట్ చూసుకోవాలి. అందరినీ చూసి మన ఇంట్లో మర్చిపోతే ఇబ్బందులు అయితే మన కార్యకర్తల పర్సెంటేజ్ చేస్తేనే 40-45% పోతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ మనకు 423 బూతులలో బూత్కు 3 చొప్పున బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మనకు బూత్ కమిటీ మెంబర్లతో సహా మనం వాళ్ళ అమ్మడి ఉండి ఈ 10 రోజులు ఎక్కడ ప్రయాణాలు చేయకుండా, టూర్లు పోకుండా, యాత్రలు పోకుండా స్థానికంగానే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరందరికీ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ 10 రోజులు ఆ ప్రక్రియను ముందు పెట్టుకొని మీరు పనిచేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నేను దాంతోపాటు ఈరోజు పబ్లిసిటీ చేసేది ఏంటంటే ఆటోల ద్వారా నియోజకవర్గ స్థాయిలో 30 ఆటోలతో పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. అలాగే టెంపుల్లలో అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది, మసీదులలో గిట్ట అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది, చర్చిలలో గిట్ట అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది, ఆట స్థలాల కాడ బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది, స్టేడియాల వద్ద బ్యానర్లు కట్టడం జరుగుతుంది, కాలేజీల వద్ద బ్యానర్లు కట్టడం జరుగుతుంది, బస్ స్టాప్లు, మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్స్, వర్తక సంఘాలు, ప్రతి కుల సంఘాలు, ప్రతి కాలనీ సొసైటీ ఆఫీసులు, ఇండస్ట్రీస్ మెయిన్ గేట్స్, జిమ్ సెంటర్లో గిట్ట వీళ్ళందరికీ ఫ్లెక్సీలు మనము పెట్టి మన వంతు పబ్లిసిటీ చేయడం జరుగుతుంది.